Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. హలో రామ్ గారు, హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు గలాటా తెలుగు. సో డెబ్యూ మూవీ కోర్ట్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఏంటి స్టేట్ ఆఫ్ మైండ్? స్టేట్ ఆఫ్ మైండ్ అంటే టెన్షన్, నర్వస్నెస్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవి, కామన్. అన్నిటికన్నా ఇంకొక ఫీలింగ్ మాత్రం ఒక్క బిట్ హై ఉంది అన్నిటికన్నా. సినిమా వెళ్ళిపోయింది చేతిలో నుంచి అని. అంటే వి గాట్ యూస్ టు ఇట్ సో లాంగ్ కదా. 1.5 year రైటింగ్ ప్రాసెస్, 1 year ప్రొడక్షన్, ఎండ్ టు ద ఎండ్ దిస్ ఈస్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ అని ఒక ప్రోడక్ట్ మనం చూసుకుంటా ఉన్నాం. ఓకే, ఇదే నేను అనుకున్న సినిమా అని. దానికి చిన్న చిన్న తుది మెరుగులు అంటాం కదా, ఓకే ఇవి చేద్దాం, ఇది చేద్దాం, ఫైన్ ట్యూనింగ్, ఇంకా కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేద్దామని అలా ఉంటుంది. కానీ టైం అయిపోయింది, ఓకే డన్, ఇంక నువ్వేం చేయలేవని చెప్పి తీసేసుకుంటున్నప్పుడు ఆ చిన్న సినిమా చేతిలోంచి వెళ్ళిపోయిందే అనే ఫీలింగ్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ నర్వస్నెస్, టెన్షన్ ఇవన్నీ యాజ్ యూజువల్. ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నారు ఈ స్టోరీతో? కోర్టుతోనా? ఐడియా వచ్చేసి బ్యాక్ ఇన్ ద మైండ్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అండి, ఒక 10 years బ్యాక్ నుంచి ఐడియా ఉంది. ఇట్లాంటి అంటే ఇది ఒక ప్రాబ్లం అయితే రన్ అవుతుంది, ఇదైతే ఎగ్జిస్టింగ్ ఇష్యూనే, దీన్ని ఏదో ఒక రోజు స్క్రీన్ మీద అడ్రస్ చేద్దాం అని అనుకుని ఒక ఐడియాగా పెట్టుకొని ఉన్నా. ఫార్చునేట్లీ ఇది ట్రావెల్ స్టార్ట్ అయింది అయితే 22 నుంచి. 2022 ద ఫస్ట్ డే ఐ నరేటెడ్ ద ఐడియా టు ప్రియదర్శి. ఒక ఫ్రెండ్లీ అప్రోచ్లో సరదాగా ఊరికే మాట్లాడుకుంటున్న మాటల మధ్యలో ఇట్లాంటి ఒక కథ ఉందన్న అని చెప్పి ఊరికే క్యాజువల్గా చెప్పా. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ ఐడియా. అంటే అరే ఇట్లాంటి కథలు చెప్పాలరా, భలే ఉంది అసలు. అంటే ఐఎమ్ హ్యాపీ దట్ సమ్మన్ ఈస్ కమింగ్ విత్ దిస్ ఐడియా. ఇది నువ్వు ఎవరికి చెప్పదురా, నేనే చేస్తాను. ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ దేర్. 22లో ఐడియా చెప్తే 23కి దాన్ని కథగా బిల్డ్ చేసాం. 2023కి కథ రెడీ అయిన తర్వాత నాని గారికి 24లో రీచ్ అయ్యాం. 24లో అప్రోచ్ అయితే ఇట్ వాజ్ ఆన్ బోర్డ్. 25లో రిలీజ్. ప్రాసెస్ ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంది, బట్ అంత సింపుల్గా చెప్పాను నేను. అదే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి వద్దాం మనము. వినడానికి లెట్స్ స్టార్ట్ విత్ అసలు వై మూవీస్. వై మూవీస్ అక్కడికి వెళ్ళారు. లెట్స్ స్టార్ట్ విత్ అంటే ఈ జర్నీ స్టార్టింగ్ లో అక్కడి నుంచి వద్దాం ఇక్కడికి. వై మూవీస్ అంటే అది ఇంకా దానికి ఆన్సర్లెస్ క్వశ్చన్ అనిపిస్తుంది అది నాకు. అంటే డెవలప్డ్ ఇంట్రెస్ట్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. అంటే రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక చోట చెప్పినట్టు ఖడ్గంకి క్రెడిట్ ఇచ్చేస్తా, కంప్లీట్ క్రెడిట్ ఇచ్చేస్తా. కేవీ సార్ వాజ్ ద ఆల్ టైమ్ గురు. ఓకే, సినిమా చూస్తున్నప్పుడు ఓకే ఎలా చేసి ఉంటారు అంటే పాకిస్తాన్, ఇండియా ఒక స్క్రీన్ మీద అన్నీ కలిపి ఒక కథ. అంటే అప్పుడు ఏం తెలియదు చిన్నప్పుడు, ఇవన్నీ సినిమా ఎలా తీస్తారు, ఎలా జరుగుతుంది అదంతా ఏంటి అంటే సినిమా అంటే ఈ మనుషులందరూ వచ్చి ఇక్కడ మన ముందు ఇదంతా చేసి వెళ్ళిపోతారు అని అనుకునే మైండ్ సెట్ ఆ ఏజ్ గ్రూప్ అప్పుడు. అక్కడి నుంచి ఎలా జరిగి ఉంటుంది ఇది అని ఆలోచించడం మొదలు పెట్టేసరికి అలా ఐఎమ్ గ్రోయింగ్ అప్, మై థాట్ ప్రాసెస్ ఆల్సో గ్రోయింగ్ అప్. అలా 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 ఇట్ ఎండెడ్ అప్ ఫిల్మ్ మేకింగ్. ఓకే సినిమా అనేది ఒకరు తీస్తారు, ఒక వెనకాతలు కొంతమంది మనుషులు ఉంటారు, ఎవరో ఒకరు సినిమాని తయారు చేస్తే అది మనకి స్క్రీన్ మీదకి వస్తుంది. అంటే అప్పుడు వాళ్ళెవరు, ఏం చేస్తారు, ఎవరెవరు ఏం పని చేస్తే సినిమా తయారవుతుంది, ఇవన్నీ ఆలోచించడం మొదలు పెట్టి ఇంకా సై సినిమా వస్తే అంటే సై సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడేటప్పుడే ప్రతి ఒక్కరిలో మనం హై చూస్తాం. అది మాట్లాడుతున్నప్పుడు, అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా ఉంటుంది కదా. ఆ సై గురించి అందరూ అలా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రోజు ర్యాండమ్గా టీవీలో ఒక టైంలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, టీవీ టెలికాస్ట్లో సై వస్తూ ఉంది. అప్పటికే సై క్లైమాక్స్ గురించి చాలాసార్లు వినున్నాం మనం. ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు ఇంత హైలో మాట్లాడుతూ ఉంటే చూస్తున్నప్పుడు కూడా ఏంటిది అసలు అని. అంటే ఒక సినిమా గురించి మనుషులు ఇంత మాట్లాడుకుంటారు, ఇంత రన్ అవుతూ ఉంటుంది బయట. హౌ ఈస్ దిస్ పాసిబుల్? అక్కడి నుంచి రాజమౌళి గారి దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక టర్న్ అలా అలా ఆలోచించుకుంటూ వెళ్తే యమదొంగ రిలీజ్కి డన్. ఓకే ఇంటూ ఫిలిం మేకింగ్. ఓకే, అప్పుడు డిసైడ్ అయ్యి కాలేజ్లో ఉన్నాను అప్పుడే ఇంకా ఫిక్స్ అనమాట. కాలేజ్ చదువుదాం, ఓకే అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే కాలేజ్లో పబ్లిక్ అనౌన్స్మెంట్. అది ఏంటి? ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. అది జరిగినప్పుడు రాసా, ఒకటి ఎస్ఏ రాస్తే ఐ వన్ దేర్. వచ్చినప్పుడు మా హెచ్ఓడి ఆ షీల్డ్ తీసుకొచ్చి ఇస్తూ, ఈజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్, మన కాలేజ్ టాపర్ అవుతాడు, విల్ సీ హిమ్ ఇన్ మంచి పొజిషన్స్లో అట్లా చూస్తానంటే నేను అన్నది సార్ ప్లీజ్ సార్, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ, మీరు నన్ను ఏ హైట్లోనే చూడలేరు సార్, నేను కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో రన్ అవ్వను,
ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. పాసిబిలిటీ ఉంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఏం తెలియదు, ఎలా వెళ్ళాలి ఏం చేయాలో తెలీదు. సరే కాలేజ్ అయిపోయిన తర్వాత వే ఫైండ్ అవుట్ చేద్దాం అనే దీంతో అప్పటి నుంచి కాలేజ్లోనే స్ట్రైట్ అందరూ నన్ను కాలేజ్ డేస్ నుంచి కూడా డైరెక్టర్ అనే పిలిచారు. డైరెక్టర్ అంటే జగదీష్ నా పేరు కదా, జాక్స్, సరదాగా జాక్స్ అంటూ ఉంటారు. రాజమౌళి గారికి ఒక నిక్ నేమ్ ఉంది, జక్కన్న. సమ్ పీపుల్ ఫ్రమ్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై కాలేజ్ యూస్ టు కాల్ మీ జక్కన్న. మరి మా ఆయనకి సంబంధం ఏంటరా మీరు పక్కన పెట్టండి. నేను అలా కాలేజ్ అందరికి ఫ్రెండ్స్ ఇట్స్ లైక్ అంటే చిన్న హెసిటేషన్ ఉంటుంది కదా, నేను సినిమాల్లోకి వెళ్తా డైరెక్టర్ అవుతా అని చెప్తే ఎలా చూస్తారు, నవ్వుతారు, అట్లా అవన్నీ వదిలేసా అక్కడే. అవుతా వెళ్తా సినిమాల్లోకి ఇలా చిన్న రెబలిజం ఆ ఏజ్లో. ఓకే ధైర్యంగానే చెప్పాను, వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అన్నట్టు. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ అంటే ఆ రోజు చెప్పినంత సరదా అయితే కాదు. సరదా తీరిపోయిందని చెప్పుకోవచ్చు, నిర్మమాటంగా చెప్పచ్చు. సరదాగా చెప్తే సరదా తీరిపోద్ది. ఇట్స్ పంచ్ డైలాగ్. ఎప్పుడు హైదరాబాద్కి బస్ ఎక్కారా, ట్రైన్ ఎక్కారా? ట్రైనే. అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్లు బాగుంటాయి. చెప్పండి, అయ్యే కావాలి మాకు కావాల్సింది అయ్యే. ఏదో అంటే మంచి ఫ్రెండ్ క్లోజ్ అసోసియేషన్ అని చెప్పలేను. అలా ఒకరి త్రూ పరిచయం వాళ్ళు ఒకరు పరిచయం అయ్యారు. అతను కృష్ణవంశీ గారిది కొంచెం నాకు వాళ్ళ టీంలో పనిచేసే వాళ్ళ ఫ్రెండ్స్, నాకు వాళ్ళ అసోసియేషన్ ఉంది, నేను వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను సరదాగా ఎట్లా అన్నాను. ఆయనతో నేను అలా ట్రావెల్ మొదలుపెట్టి ఆయనతో అలా చిన్న అసోసియేషన్ అలా తిరుగుతూ ఉంటే మొగుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచారు, నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాలి అంటే నేను కూడా రావచ్చా అని. నేను వైజాగ్లో, ఇదంతా ఆ ఫ్రెండ్ వైజాగ్ నుంచి, నేను కూడా రావచ్చా అంటే కొంచెం కష్టమే అంటే మాట్లాడి సంహౌ ఓకే వెళ్దాం అని అనుకొని, సరే నేను వస్తా అని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అయితే రేపు వెళ్ళాలి అన్నప్పుడు లేదు నాకు వేరే పని పడింది, వెళ్ళట్లే, క్యాన్సిల్ అయింది, నేను లేదులే వెళ్ళట్లేదు. మీకు క్యాన్సిల్ అయితే అయింది, నేను వెళ్తానండి, ఆ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వండి, మీరు ఆగిపోయినా నేను వెళ్తాను, వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి, నేను వెళ్తా అంటే ఇచ్చాడు తన నెంబరు. నేను ఒక్కడనే బస్ ఎక్కి వచ్చేసా. ఎక్కడికి వచ్చానో ఏం చేస్తున్నానో కూడా తెలియదు. రావడం అయితే వచ్చేసా, వాళ్ళు ఫోన్ చేస్తున్నా, ఒక ఫోన్ లిఫ్ట్ చేశారు, తర్వాత రెండో ఫోన్ నుంచి ఏంటి అనుకున్నారో ఏంటో లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఓ 2-3 hours తర్వాత ఇంకో కాల్ అటెండ్ చేయడం, ఇక్కడ జరుగుతుంది షూటింగ్, అక్కడ జరుగుతుంది షూటింగ్, ఇట్లా అయింది. కానీ కుడెంట్ మేక్అవుట్, షూట్కి వెళ్ళలేదు, నేను చూడలేదు. మళ్ళీ నైట్ బస్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోయింది. జస్ట్ కృష్ణవంశీ గారి షూటింగ్ చూడడానికి, మొగుడు సినిమా షూట్ జరుగుతుంది అప్పుడనంటే చూడడానికి వచ్చా, చూడలేదు, వెళ్ళిపోయాను. ఓకే, కృష్ణవంశీ గారిని కలిసారా? కలవలే, ఇప్పటికీ కలవలే. ఓకే, కలుస్తారు ఖచ్చితంగా, తెలుస్తుంది నాకు. హోప్స్, హోపే ఉంది ఖచ్చితంగా. బట్ ఏంటి అబ్సెషన్ కృష్ణవంశీ గారితో? ఆయన ఫిల్మ్ అన్ని ఇంకా నాకు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి సినిమా చూసేసి అనలైజ్ చేసేసి ఉంటారు కదా. వై స్పెసిఫికలీ కృష్ణవంశీ? వై స్పెసిఫికలీ అంటే హిస్ థాట్ ప్రాసెస్, అంటే హిస్ డెలివరీ ఆఫ్ ఫిల్మ్స్. అంటే గులాబీతో మొదలు పెట్టాలని మనం అనుకోం జనరల్. ఆ టైంలో గులాబీతో మొదలు పెడితే సరే ఇలాంటి సినిమాలు తీస్తాడు ఈయన అని అనుకుంటే నిన్నే వెళ్ళాడుతాను, ఎట్లా ఇది అవుతుంది, సరే పోనీ ఈ లవ్ ఈ దీని మీద ఇట్లా ఉంటారని అనుకుంటే దాన్ని బ్రేక్ చేశారు. సముద్రం చేశాడు. సముద్రం ఎవరు చేస్తారండి బాబు అట్లా అనుకుంటే కొంచెం అప్పటికే ఆయనకున్న రీచ్, చేయాలనుకుంటే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేయొచ్చు. ఇట్లాంటి టైంలో ఆయన వచ్చి అంతఃపురం చేస్తాడు. నిన్నే పిల్లలతో తర్వాత సింధూరం ఆఫ్టర్ అంత పెద్ద హిట్ ఇచ్చాక సింధూరం చేస్తాడు, అంతఃపురం చేస్తాడు. అసలు ఏంట్రా అనుకుంటే హీ సంథింగ్ ఎల్స్ అండి, ఏమో అదొక ఇది. రాఖీ చూసారా మీరు? ఇంక రాఖీ ఇష్టమా? నచ్చుద్ది. డిస్టర్బ్ చేసింది ఆ మూవీ అది మిమ్మల్ని? అప్పుడు అది ఏంటంటే ఇంకా ఇంటూ ద నర్వ్స్ అన్నట్టు, అసలు ఎక్కడైనా అన్యాయం జరిగితే పెట్రోల్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళిపోదాం అన్నట్టు ఆ ఇంపాక్ట్ అనిపిస్తుంది అది. బట్ నాకు ఆ క్లైమాక్స్ కోర్ట్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, కోర్ట్, ఇట్స్ నాట్, ఇఫ్ మనం అక్యురసీ గురించి మాట్లాడుకుంటే దట్స్ నాట్ హౌ కోర్ట్స్ వర్క్, బట్ ఆ ఎమోషన్ సెల్ అవుతుంది అక్కడ. ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. ఇప్పటికీ మనం యూట్యూబ్లో కోర్ట్ క్లైమాక్స్, తెలుగు కోర్ట్ క్లైమాక్స్ సీన్స్ అని కొడితే ఠాగూర్, రాఖీ, టెంపర్
ఈ స్టాండర్డ్ ఇంకా వీటి తర్వాత ఏమన్నా వస్తాయి. అట్లా రాఖీ క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. తేజ గారు, నాకు తేజ గారిది కృష్ణవంశీ గారి వర్క్లో కొన్ని ప్యారలల్స్ కనిపిస్తుంటాయి. ఎట్లా అంటే వాళ్ళిద్దరు పోర్ట్రేల్ ఆఫ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో చాలా బ్రూటల్గా, చాలా రాగా, అంటే ఒక మనిషి వల్నరబిలిటీ అంటే ఆ మనిషి ఇంకా కుంగిపోయి కొలాబ్స్ అయిపోయి దే పుష్ దేర్ క్యారెక్టర్స్ టు ఎక్స్ట్రీమ్స్ వీళ్ళిద్దరు కూడా. సో అది మీరు తేజ గారిది అది కూడా ఫాలో అయ్యారా ఆయన వర్క్? చూడటం ఫాలో అవటం ఇవన్నీ ఉంటాయి, బట్ అవన్నీ మనం అడాప్ట్ చేస్తామా అంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళు చూసి ఫాలో అవ్వచ్చు, అన్నీ నేర్చుకుంటాం. కాకపోతే కమింగ్ టు ఆర్ స్క్రిప్ట్, మన నెరేటివ్లోకి వచ్చేసరికి అవి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఉండకపోవచ్చు. బట్ ఒక క్యారెక్టర్ని పట్టుకుంటే ఆ క్యారెక్టర్ తాలూకా ఎంపతితో అలా మనం డ్రైవ్ అయిపోయి ఆ క్యారెక్టర్ ఇంత చేయొచ్చు ఇంత చేయకూడదు అని లిమిటేషన్స్ లేకుండా ఫ్రీ ఫ్లోలో క్యారెక్టర్ మొత్తం రాయగలం అని అక్కడి నుంచి అది తీసుకొని అలాగే రాసినవి ఉంటాయి ఇందులో కొన్ని క్యారెక్టర్. ఓకే, సినిమాలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అంటే ఇష్టమా జగదీష్ మీకు? డిస్టర్బెన్స్ అంత తీసుకోనండి, అంటే డిస్టర్బ్ అవ్వకూడదు, ఏదో ఒకటి తీసుకోవాలి. గెయిన్ సంథింగ్ ఫ్రమ్ సినిమా, ఇంపాక్ట్. యూ మైట్ నాట్ లెర్న్ ఎనీథింగ్, అంటే నేర్చుకో సినిమాని చూసి చదువుకో, నేర్చుకో, లెర్న్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ అంటే ఎవడు రాడు, ఏముండదు, చూడరు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే నాట్ ఓన్లీ దట్ లాఫింగ్, మనం కాసేపు నవ్వుకొని ఫన్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే ఎంటర్టైన్మెంట్ కాదు. మన 2.5 hours ఆఫ్ మన టైంని, అంటే ప్రతి ఒడికి మనకు లైఫ్ ఉంటుంది, మనకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎవడు లైఫ్ అడుగు ఉంటుంది. ఆ లైఫ్లో ఒక 2.5 hours టైము ఒక సినిమాకి ఇస్తున్నప్పుడు మన ఎమోషన్ కాకుండా, ఎవరైతే ఆడియన్స్ మనం ఏదైతే సినిమా చూస్తున్నామో మన ఎమోషన్ కాకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ల ఎమోషన్ని మనం ఫీల్ అవ్వగలిగితే యువర్ ఎంటర్టైన్డ్. అంతే, మన ఎమోషన్ కాకుండా ఇంకోటి ఎమోషన్ మనం ఫీల్ అయితే ఇట్స్ ఎంటర్టైన్మెంట్. వాడు సరదాగా ఉంటే ఆ సరదా మనం ఫీల్ అయితే వీఆర్ ఎంటర్టైన్డ్. వాడు బాధపడుతున్నప్పుడు ఆ బాధను మనం బాధపడుతున్నాం అంటే వీఆర్ ఎంటర్టైన్డ్. ఐ ఫీల్ ఎంటర్టైన్మెంట్ ఇస్ లైక్ దట్. ఎంటర్టైన్మెంట్ అనేది మన కామెడీ అనుకుంటాం, బట్ ఇట్స్ ఓన్లీ ఫన్ కాదు కదా ఎంటర్టైన్మెంట్ అంటే. సో ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. అది నవ్వుతామా, ఏడుస్తామా, ఆలోచిస్తామా, బాధపడతామా, ఏం చేస్తాం అనేది సెకండరీ. కానీ ఒక సినిమాని చూసి ఒక ఫీల్ మనకు క్రియేట్ అయితే ఇట్స్ ఎంటర్టైన్మెంట్. నైస్. సరే, ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసారు. అప్పుడు రాలా, ఇది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చింది? వెళ్ళిపోయిన తర్వాత ఇట్స్ లాంగ్ జర్నీ అండి. అంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు చూస్తే నేను ఒక 4 థ్యాంక్స్ చెప్పాను. వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, పల్ల శ్రీనివాస్ గారికి, సాంబైని సురేష్ గారికి, సాంబైని శ్రీనివాస్ గారు అని. ఈ 4 పేర్లు ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ స్టెప్స్ అంటాం కదా, అవి అక్కడనమాట. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ కదా, సోలో సినిమా ప్రొడ్యూసర్ అండి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. హీస్ ఫ్రమ్ వైజాగ్. ఆయనకి క్లోజ్ అసోసియేట్ ఈయన సురేష్ గారు, సానబైని సురేష్ గారు. నేను చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు బ్యాక్ దెన్ హీస్ ప్రొడ్యూసింగ్. సోలో జరుగుతుంది 2010లో. నేను కాలేజ్ పాస్ అవుట్ 2010లో పాస్ అవుట్ అయ్యి ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, పెట్టేసుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోతా, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతా అన్నట్టు ప్లాన్ వేశాను. అనుకున్నంత స్మూత్గా ఏముండదు అక్కడ. సార్ సోలో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్దాం అనుకుంటున్నాను, చెప్పండి సార్, కొద్దిగా రిఫర్ చేయండి. నేను ఈయన మా ప్రిన్సిపల్ గారిని అడిగితే ఈయన హీ టుక్ సమ్ టైమ్ అండ్ హీ ఆస్క్ హిమ్. ఆ ప్రొడ్యూసర్ గారిని అడిగితే, ఏమనుకుంటున్నాను, సినిమాలు అంటే అంత ఈజీ అనుకుంటున్నావా, ఎవరాళ్ళు అంత ఈజీ ఏం కాదు సినిమా అంటే, సినిమా స్క్రీన్ మీద చూసినప్పుడు కొద్దిగా అలా అనిపిస్తుంది, వెళ్ళిపోవచ్చు, మనం కూడా చేసేయచ్చు అని అనిపిస్తుంది ఎవరికైనా, కానీ జీవితాలు నాశనం అయిపోతే వద్దు, చెప్పా కుర్రోడికి అన్నట్టు ఆయన వంశీ గారు ప్రొడ్యూసర్. అప్పుడు ఈయన వచ్చి నాకు ఇలా అంటున్నారా, లేదు ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు అలా కాదు, నువ్వేదో చేయగలవు, సినిమా అంటే నువ్వు ఈ తట్టుకోలేము, ఈ బాధలు కష్టాలు ఇవన్నీ కాకుండా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలవు, ఓకే నువ్వు సినిమాకి పనికొస్తావు అన్నట్టు ఏదైనా చెయ్యి, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం లాంటిది ఏమైనా చేస్తే. అప్పుడు అన్నయ్యకి చూపించి, ఈయన అన్నయ్య అంటారు ఆయన, అన్నయ్యకి చూపించి పనికి వస్తా అని చెప్పి ఏదో రిఫర్ చేయొచ్చానంటే అప్పుడు మొదలు పెట్టా షార్ట్ ఫిల్మ్ తీద్దాం జర్నీ. 2010 క్రేజ్ కదా అప్పట్లో. 10 అప్పుడు మొదలు పెడితే సంవత్సరం పట్టింది షార్ట్ ఫిల్మ్ తీయడానికి. తీసా, ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే, నేను తీసింది నాకే నచ్చలేదు అసలు. అంటే రాసుకున్నా, పేరేంటి, రిలీజ్ కాలే, తీలే, పేరేదో ఉంటుంది పెట్టాను కానీ ఇప్పుడు వదిలేదు.
చెప్పండి పర్లేదు. అది రా ఫుటేజ్ అండి, అసలు ఎడిట్ కూడా చేయలేదు, ఫుటేజ్ అలాగే ల్యాప్టాప్ లో వదిలేసాను. అంటే రాసుకున్నప్పుడు ఒకటి అనుకుంటాం కదా విజువల్ వేసుకుని మైండ్ లో, ఇది రాసి ఇది అనుకున్నాం, తీసేసరికి ఇది వచ్చింది ఏంటిది అంటే రాయడానికి అనుకోవడానికి తీయడానికి మధ్యలో చాలా ఉంది. అంటే దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అంటే థియేటర్కి వెళ్ళి మళ్ళీ నేర్చుకున్నా, మళ్ళీ సినిమాలు చూడడం, ఈ షార్ట్ ఇలా కూర్చుంటాడు ఏం చేస్తుంటాడు, ఓకే ఈ సినిమా వర్కౌట్ అయిందా, ఇదంతా మొత్తం మళ్ళీ క్లాస్ మళ్ళీ నేర్చుకుని మళ్ళీ సంవత్సరం పట్టింది ఇంకో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి. ఆ సంవత్సరం ఏం చేశారు ఎగ్జాక్ట్లీ? మరీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఒక ఇంటర్నెట్ సెంటర్లో పార్ట్ టైం వర్క్ చేశా. ఓకే, పార్ట్ టైం జాబ్. హైదరాబాద్, వైజాగ్ ఓన్లీ. ఓకే, వైజాగ్. 2013లో వచ్చాను హైదరాబాద్కి. 10లో కాలేజ్ అయిపోయింది. 10 to 13 షార్ట్ ఫిల్మ్ తీయడానికి పడ్డ కష్టం 3 ఏళ్ళు. షార్ట్ ఫిల్మ్ కష్టాలు, సినిమా కష్టాలు ఉంటాయి, షార్ట్ ఫిల్మ్ కష్టాలు. సినిమా కష్టాలు తర్వాత 2013 నుంచి సినిమా కష్టాలు, అది వేరు. తీసారా షార్ట్ ఫిల్మ్? తీసా. ఫస్ట్ తీసింది ఇంకా పక్కన పెట్టా, అది ఓకే ఇది కాదులే మీటర్, చాలా నేర్చుకోవాలి అని చెప్పి నేర్చుకొని అప్పుడు ఒకటి తీసా, సినిమాలు ఎందుకు అని. ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. దట్ ఈస్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. అప్పుడు మా టీవీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, రైట్, రాహుల్ సంకృత్యన్ ఆ బ్యాచ్ కదా. రాహుల్ సంకృత్యన్ అండ్ సుజిత్ 2013. 12లో సబ్మిట్ చేసాం, అది 13లో టెలికాస్ట్ అయింది. టాప్ 50 సెలెక్ట్ చేసి అవి టెలికాస్ట్ చేశారు మా టీవీలో. ప్రదీప్ మద్దాలి కూడా. ప్రదీప్ మద్దాలి ఆల్సో అందులో అంత ఇట్లా ఉంటుంది. ప్రదీప్ మద్దాలి కూడా అందులో, సుజిత్, రాహుల్, నాది కూడా ఒకటి అందులో. ఆ టాప్ 50లో నాది కూడా ఒకటి. ఓకే ఇప్పుడు మనం పనికి వస్తాం అని చెప్పి మా సార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చూపించారు. సార్ మా టీవీలో టెలికాస్ట్ అయింది సార్. అప్పుడు ఇది పట్టుకెళ్ళి వంశీ గారికి చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకోండి అంటే, అప్పటికి ఆయన నువ్వా నేనా తీసి అది రిలీజ్ అయిపోయింది, సోలో అయిపోయింది, నువ్వా నేనా రిలీజ్ అయిపోయింది. అప్పుడు రారా కృష్ణయ్య జరుగుతుంది. ఓ వీళ్ళు ఆయన 2 ఫీచర్ ఫిల్మ్ తీసిలో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసారు. అవును, అంటే ఆయన ఫస్ట్ ఫిల్మ్ బ్యానర్ పెట్టిన ఫస్ట్ సినిమా సోలో. ఫస్ట్ సినిమాకి జాయిన్ అవుదాం అనుకున్నాను, 3వ సినిమాకి జాయిన్ అయ్యా. ఈ మధ్యలో నేను చేసింది ఒక షార్ట్ ఫిల్మ్. బట్ వాస్ ఇట్ అ ప్లెజెంట్ టైం ఇప్పుడు లుకింగ్ బ్యాక్ ఎట్ ఇట్? బ్యాక్ దెన్ అప్పుడు టైమ్స్ అంటే అప్పుడు పెద్ద క్వశ్చన్స్ ఉండవండి. అంటే ఉన్నది ఒకటే ఇంట్లో నుంచే, బట్ నాకు ఇంట్లో నుంచి అంత ప్రెషరు, అంత ఏం చేస్తున్నాను అసలు ఇంత ఇదేం కాదు. మై ఫాదర్ అంటే అపోజ్ చేయలేదు, అలానే సపోర్ట్ చేయలేదు. ఆయనకు భయం, ఇది అయ్యే పనైనా, ఈడేంటి ఎంత పెద్దది వెతుకున్నాడు నెత్తి మీద, ఇది అయ్యే పనైనా, అది ఒక భయం తప్ప ఇంకేమనేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా విచిత్రం అండి బాబు. నేను సినిమాలకి వెళ్ళాలి అంటే ఎవ్రీ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది, సినిమాకి వెళ్ళాలి, టికెట్కి డబ్బులు కావాలి, ఆయన ఇచ్చాడు. అది కూడా ఎలా అంటే రిలీజ్ అయ్యే సినిమాని బట్టి, అంటే అప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఇవన్నీ కాదు కదా, ఆ రోజు లైన్లోకి వెళ్ళి కొట్టుకొని టికెట్ తెచ్చుకోవాలి. ఆ లైన్లో ఆ రష్లో గుద్దుకొని టికెట్ తేవడం ఇవన్నీ ఎందుకు, బ్లాక్లో టికెట్ కొనుక్కుంటే సరిపోతుంది కదా. మాస్ టికెట్ ఒక 20 రూపాయల టికెట్ 300కో 200కో దొరుకుతుంది. సో ఆ 100-200 పెట్టి కొనుక్కుంటే బెటర్ అన్నట్టు నేను బ్లాక్ టికెట్లు కొనేవాళ్ళని చెప్పడం కరెక్ట్ కాదేమో. మై ఫాదర్ వాజ్ లైక్, అంటే ఆయన పేపర్లో చూస్తారు ఏ సినిమా రిలీజ్, నెక్స్ట్ ఏముంది రిలీజ్ అన్నట్టు. ఆ కమింగ్ ఫ్రైడే ఉన్న రిలీజ్ని బట్టి, ఆ హీరోని బట్టి ఆ సినిమా టికెట్ బ్లాక్ రేట్ ఎంతకి వెళ్ళొచ్చు, అది క్యాలిక్యులేషన్ వేసుకొని ఆ ఫ్రైడే నాకు ఆ అమౌంట్ ఇస్తుంది. ఇది సపోర్టేగా? సపోర్టే, మామూలు సపోర్ట్ కాదు, వివత్సమైన సపోర్ట్ ఇది. అంతే అట్లా. సో అలా సినిమాలు అవి చూడటం అంతే. ఆ 3 years పీరియడ్ ఒక నెట్ సెంటర్లో పనిచేయడం, ఫ్రెండ్స్ అసలు అది వేరు. మనకి ఎవరున్నా లేకపోయినా మనకు ఒక ఆర్మీ ఉందని ఫీల్ అవుతాం ఆ టైంలో. అసలు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు అయితే ఫ్రెండ్సే అన్నీ. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లాలే, అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్స్ వాళ్ళే, ఆర్టిస్టులు అంటే పెద్ద గొడుగు పట్టుకొని తిరిగే ఆర్టిస్టులు కాదు, కానీ మినిమం ఉంటుంది కదా వాళ్ళకి. ఎలా అప్రోచ్ అయ్యేది ఏది ఈ ఆర్టిస్టులని వాళ్ళు? ఈ ఆర్టిస్టులు ఎవరు కాదు, షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ అక్కడే వైజాగ్లోనే ఎత్తుక్కొని డబ్బులు చేస్తావా ఇట్లా ఎత్తుక్కొని. కెమెరా ఎక్కడ దొరికింది? వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్లో తెలిసిన పెళ్ళిళ్ళు తీసే ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పెళ్ళిళ్ళు తీయడానికి వాడే హైయెస్ట్ కెమెరా ఉంది ఇట్లా. పెళ్లిలో హై అంటే సినిమాకి లో, అట్లా అట్లా ఒక కెమెరా. అంటే అప్పుడు 5D బిగ్ డీల్, బూమింగ్. ఈ రోజుల్లో మూవీ 5Dతో తీశారు.
అప్పటికి ఆర్జీ వాజ్ బ్రేకింగ్ ఎవ్రీథింగ్. ఐస్ క్రీమ్ తో అసలు 5Dతో సినిమా తీసాం. అదేంటిది రవితేజ గారితో చేసాం దొంగల ముఠ. ఐస్ క్రీమ్ వాజ్ ఆఫ్టర్ దట్. దొంగల ముఠ మేము 5Dలో తీసాం. 7 రోజుల్లో సినిమా. 7 రోజుల్లో 2.5 గంటల సినిమా. ఐ వాచ్ దొంగల ముఠ ఇన్ థియేటర్. వెళ్ళి చూసి ఏం తీశారు, ఏంటి, ఎలా చేయొచ్చు. 5D వాజ్ క్రేజ్ అప్పుడు. అంత క్రేజీ కెమెరా. 5Dలో సినిమా తీస్తే, 5Dలో షార్ట్ ఫిల్మ్ తీస్తే దాన్ని షార్ట్ ఫిల్మ్ అనరావు, సినిమా అంటారు. ఇలా రోజుకి 4,000 రెంట్. అది ఇట్లా రోజుకి 4,000 రెంట్ కట్టి 5D తెచ్చి తీసారు షార్ట్ ఫిల్మ్. సో రాధాకృష్ణయ్యకి అది ఇట్ హెల్ప్ యూ. ఇట్ హెల్ప్ మీ టు కమ్ ఇన్ టు రాధాకృష్ణయ్య. అప్పటికే ఒక షెడ్యూల్ అయిపోయింది. అక్కడి నుంచి 2013లో ఎప్పుడు హైదరాబాద్ అంటే బ్యాగ్ వేసుకుని రైలు ఎక్కి 13 వస్తే రాధాకృష్ణయ్య. అక్కడి నుంచి హైదరాబాద్. వాజ్ ఇట్ ఈజీ ఆఫ్టర్ దాట్? ఎందుకంటే అట్లీస్ట్ ఒక డోర్వే దొరికింది, నెట్వర్కింగ్ కొంచెం ఈజీ అవుతుంది, ఒక ఈకో సిస్టమ్ అనేది మీకు పరిచయం అయిపోయింది. తెలుసు కదా ఇక్కడ వస్తే చుట్టూ ఉండే వాళ్ళందరూ సినిమాలు. నేను కూడా ఒక టైంలో అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి మా సార్తో, సురేష్ సార్తో నేను ఆ మాటే అన్నా. అంటే సార్ ఈ తిరిగేది అంటే నేను అసిస్టెంట్ రావడం కోసం తిరుగుతున్నా, తిరిగి సార్ ఈ తిరిగేది ఏదైనా హైదరాబాద్లో తిరిగితే అట్లీస్ట్ సినిమాలతో తిరుగుతున్నాను అనిపిస్తుంది సార్ నాకు. ఇక్కడ తిరగడం వల్ల నాకే రావట్లేదు సార్. అది ఇదేంటి ఎంత మాట అన్నా అని చెప్పి అప్పుడు పంపించారు. ఇంకా వచ్చేసా. అట్లా ఎన్ని సినిమాలకు ట్రావెల్ అయ్యారు అట్లా ఏడీగా? రాధాకృష్ణయ్య చేసా. అంటే నాట్ దట్ గ్రేట్ అండి. ఏడీగా అద్భుతంగా పెద్ద పని చేయలేదు. ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ రాధాకృష్ణయ్యకి అయితే లాస్ట్ అసిస్టెంట్, అప్రెంటిస్ అంతే. సూట్ కేస్ అప్రెంటిస్కి ఏముంటాయి డ్యూటీస్? బ్యాక్గ్రౌండ్ చూసుకోవడం, బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ అంటారు అదేనా? ఫీల్డ్ క్లియర్ అంతే. ఇంకా మన పైన ఉన్న ఏడీస్ అందరూ చెప్పే పని చేయడం. ఓకే ఓకే. దాని తర్వాత ఓయి నిన్నేనా? ఓయి నిన్నే. దీనికి దానికి మధ్యలో 3 ఏళ్ళ గ్యాప్ ఉందిగా. అప్పుడు నాకు కొంచెం వైజాగ్లో కొంచెం పర్సనల్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్, కొంచెం ఒక 1.5 year వైజాగ్ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళి వచ్చా. ఓకే. అది ఓయి నిన్నేకి. ఓయి నిన్నేకి అలాంటి సినిమా ఒకటి ఉందని చెప్పి నాకు ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. యాక్చువల్లీ నో డిస్రెస్పెక్ట్, ఐ థాట్ ఇట్ వాస్ ఓయి ఏమో అని అనుకున్నా. ఓయి నిన్నే వేరే సినిమా ఉంది. ఓయి నిన్నే వేరే సినిమా. దాని తర్వాత ఊరోషి రాక్షసి. మళ్ళీ దీనికి దానికి ఒక 5-6 years గ్యాప్ ఉంది. దాని మధ్యలో 2 years కోవిడ్ దిగాలి. కోవిడ్. ఓకే ఓకే. అంటే నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తే ఎక్స్ప్లెయిన్ దిస్ గ్యాప్ ఇన్ యువర్ రెజ్యూమే అట్లా కాదు కానీ అట్లనే అనిపిస్తుంది. అంటే కెరీర్ లో ఏమేం చేశారని అడిగితే ఇది 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 అని చెప్తే మరి మధ్యలో ఏం చేశారని అండ్ మధ్యలో లైక్ ఏదో 1 year కాదు, 5-6 years అంటే ఐఎమ్ క్యూరియస్. ఒక ఫిల్మ్ మేకర్, మీకు ఒక డ్రీమ్ ఉంది, ఒక గోల్ ఉంది, అది రీచ్ అవ్వాలని మీకు ఉంది కదా. బట్ వెన్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, హౌ కెన్ యూ డూ? అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా పాపం చాలా మంది ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా ఆ ఫేజ్ లో ఉండొచ్చు. వాట్ డూ యూ డూ ఇన్ దట్ ఫేజ్? అండ్ ఆ ఫేజ్ ని అన్ప్రొడక్టివ్ గా కాకుండా ప్రొడక్టివ్ చేసుకోవడం ఎలా? మోర్ ఇంపార్టెంట్లీ మెంటల్లీ హౌ కెన్ ఎనీవన్? ఆ ఫేజ్ నాకు వచ్చిన గ్యాప్ ఏంటంటే ఐ వెంట్ ఫర్ డైరెక్షన్ ట్రయల్స్ అండి. అదే ట్రయల్కి వెళ్ళా, కథ చెప్పడం, ప్రొడక్షన్ హౌసెస్, లేదా ప్రొడ్యూసర్స్కి అప్రోచ్ ఉన్న వాళ్ళకి, లేదా ఏదైనా యాక్టర్కి చెప్పాలనుకుంటే యాక్టర్కి అప్రోచ్ ఉన్న వాళ్ళకి కథ చెప్పడం 1.5 year ఓన్లీ కథ చెప్పడం మీద ఉందా? ఎంతమంది చెప్పుంటారు? కాకపోతే అది వేరే కదా, ఇది కదా. అదొక ఫీమేల్ సెంటర్ కండి కంప్లీట్. చిన్న 14th century జరిగే కదా, ఒక పీరియాడిక్ టచ్ ఉండి ప్రెసెంట్ టైం లేని కనెక్షన్ ఉండి అదొక కథ. ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. కాకపోతే దాని స్కేల్ మ్యాచ్ చేయలేము అనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక మంచి స్టార్ ఇమేజ్ ఉన్న ఒక ఫీమేల్ యాక్టర్ ఉంటే తప్ప దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేయలేం. ఈ క్వశ్చన్ ఒక 1.5 year తర్వాత రిలీజ్ అయ్యాను నేను. అది ఇది మనం ఫస్ట్ సినిమాగా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అని తెలియడానికి 1.5 year పట్టింది. ఓకే. ఆఫ్టర్ దట్ స్టార్టెడ్ రైటింగ్. ఓకే అంటే సమ్హౌ ఇట్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ అనుకోవచ్చు ఏదో. ఓకే, హీల్ రైట్ అనేది అప్రోచ్. మై ఫ్రెండ్ యువరాజ్ ఈజ్ ఆల్సో రైటర్. మేమిద్దరం మన ఇద్దరం రాద్దాం అని చెప్పి హీ పోస్ట్ మీ ఆఫ్. ఓకే నేను రాయగలను అని ఫస్ట్ నమ్మింది తనే. అంటే నా సినిమాలకు నేను రాసుకుంటాను, ఓకే ఓకే నా కథ నేను రాసుకుని తీసుకుంటూ ఓకే నాకు నచ్చుద్ది ఇట్లా. కానీ వేరే వాళ్ళ సినిమాలకు కూడా నువ్వు రాయగలవు అని నన్ను పుష్ చేసింది మనోడే. సో వీ బోత్ స్టార్టెడ్ రైటింగ్. మా ఇద్దరికి ఒక పేస్ సెట్ అయింది. సో వీ వర్క్ ఫర్ ఊరోషి రాక్షసి. అక్కడే మేము పరిచయమే అక్కడ.
ఆ సినిమాలో స్క్రిప్ట్ అసోసియేట్స్ మా ఇద్దరు పేర్లు ఉంటాయి. ఆ స్క్రిప్ట్కి వర్క్ చేస్తాం. దో ఇట్స్ అ రీమేక్ బట్ ఇట్ లుక్ లైక్ ఒరిజినల్లీ రిటర్న్. అంటే సోలు కథ అంతా అయ్యే ఉంటాయి బట్ సీన్స్ అన్నీ కూడా కొంచెం ఉంటాయి కదా. అక్కడ కొంచెం అసోసియేట్లుగా పనిచేసాం. డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ రైటర్ డైరెక్టర్. ఆయన కొంచెం చిన్న వెనకథలో ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఇద్దరు ఉండవు. అక్కడ రియలైజ్డ్ మనం రాయొచ్చు అని చెప్పి బయటకు వచ్చి దర్శికి ఒక కథ రాసాం, ప్రియదర్శికి. ఇది కాకుండా ఇది కాదు, వేరేది. అది ఇట్స్ ఎ కాన్ మ్యాన్ స్టోరీ. అప్పటికి దర్శి వాజ్ నాట్ దట్ ఫెమిలియర్ ఇన్ టు లీడ్ క్యారెక్టర్స్. అప్పటికి మల్లేశం ఒకటి చేస్తున్నాడు, ఇంకా ఓటీటీ అవి చేస్తున్నాడు, మెయిల్ ఇట్లాంటివి వస్తున్నాయి, బలగం కూడా లేదు అప్పటికి. అప్పుడు ఒక కాన్ మ్యాన్ స్టోరీ తీసుకెళ్ళి చెప్తే వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నెగిటివ్ హీరో కాదు ఆ సినిమాకి, అదొక కాన్ మ్యాన్ స్టోరీ. అది యువరాజ్ అండ్ మీ వి బోత్ ఆర్ ద రైటర్స్ ఆఫ్ దట్ ఫిల్మ్. డైలాగ్స్ ఐ ఎక్స్క్లూజివ్లీ రోడ్ డైలాగ్స్ ఫర్ దట్. సో ఆన్ సెట్ ఇంకా దాని షూట్ ప్రాసెస్లో సెట్లో ఉండి డైరెక్టర్ ఇస్ మై ఫ్రెండ్ దర్శన్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిల్మ్. హీఈస్ అ తమిళియన్ యాక్చువల్లీ. ఇదంతా తెలుగు సినిమా గోదావరి ఏరియాలో జరిగాయి కదా. సో యాక్సెంట్ ఇవన్నీ ఉంటాయి. సో బీయింగ్ ద డైరెక్టర్ తమిళియన్, నాకు అక్కడ కొంచెం నేను యాక్టివ్ పార్ట్ ప్లే చేయాల్సి వచ్చింది. డైలాగ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆర్టిస్ట్కి ఇదంతా. అక్కడ ఇన్ దట్ ప్రాసెస్ ప్రియదర్శి అండ్ వి గాట్ దట్ క్లోజ్ అసోసియేషన్ అక్కడ బిల్డ్ అయింది బాగా. అన్న అనుకుని మేము రే అని ఆయన అట్లా బాగా ఒక యాక్టర్ ఒక రైటర్ అని ఇలా మొదలు పెట్టింది. వెరీ పర్సనల్, ఇంకా ఫ్రెండ్స్ అన్నట్టు. నేను, యువరాజు, దర్శను, ప్రియదర్శి, V3 V4 అట్లా మంచి అసోసియేషన్. ఒక పాయింట్లో కథ నుండి చెప్పరా అన్నట్టు అన్నాడు. అంటే ఏమన్నా ఉన్నాయా ఏంటి అన్న, రాసావా ఎట్లా అంటే ఇప్పుడైతే ఇది రాసాం ఇది చేస్తాం నెక్స్ట్ ఏంటి అన్నట్టు. నెక్స్ట్ ఏంటి అంటే నన్ను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా. అంటే నాకు డైరెక్షన్ ట్రై చేస్తూ బోల్డ్ ఉందిగా ట్రై చేస్తున్నాను, ఇంకోటి అనుకుంటున్నావు కదా అని చెప్పి అప్పుడు ఆ సినిమా షూటింగ్ అప్పుడు మధ్యలో చెప్పాక ఇది ఒక ఐడియా అని. ఇలా చెప్పాను కదా, ఒక ఐడియా చెప్పినప్పుడు ఇది ఎవరికి చెప్పొద్దు అంటే దట్ ఈస్ దిస్. ఓకే, నాకు ఆ డైరెక్షన్ ట్రయల్స్ పీరియడ్ మీద ఇంకొంచెం ఫోకస్ చేయాలని, ఎందుకంటే ఐ నో దట్ ఈస్ వేర్ లాట్ ఆఫ్ డ్రామా ఉంటుంది, అక్కడ కాన్ఫ్లిక్ట్స్ డ్రామా అంతా ఉంటుంది అక్కడే నాకు తెలుసు. అండ్ ఫిల్మ్ మేకర్స్ లవ్ డ్రామా, ఐ ఆల్సో లవ్ డ్రామా. కాబట్టి నాకు విషయం చెప్పండి రామ్ గారు, కైండ్ పీపుల్ ఉంటారా ఇండస్ట్రీలో? ఉంటారండి, చాలా చాలా కైండ్ పీపుల్, మంచి వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే ట్రాజడీ ఏమొస్తుందంటే మంచి వాళ్ళు ఏం చేయలేరు. కైండ్ పీపుల్ అంటే కైండ్ పీపుల్ ఉండి, అంటే వాళ్ళకి మంచితనం ఉండి ఏదో చేయగలిగి ఉండి వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళే నాన్నగారు, వాళ్ళే ప్రియదర్శి. అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు చేస్తేనే కోర్టు వచ్చింది. బట్ ఇద్దరే కదా ఈ సినిమా. మీరు మీట్ అయింది, ఇంటరాక్ట్ అయింది ఒక 1000 మంది ఉంటారా? అది యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు నాకు కైండ్ పీపుల్ దొరకలేదు, అందుకే నేను సినిమా చేయలేదని నేను అన్నాను. ఐ హ్యావ్ మై ఓన్ ఫ్లాస్. అంటే ఆ కథ పట్టుకొని తిరగడం తప్పు. ఏమో ఇంకో కథ ఏదైనా పట్టుకొని వెళ్ళుంటే నేను యాక్సెస్ సంపాదించుకొని వెళ్ళి నెరేట్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, లేదంటే ఆ పీపుల్ ఆ లింక్స్ ఉన్న పీపుల్ కావచ్చు, వాళ్ళు మైట్ హ్యావ్ మేక్ దిస్ హ్యాపెన్. బట్ నేను తీసుకెళ్ళింది తప్పు. ఓ ఫీమేల్ సెంట్రిక్ అంటున్నావు, ఇంత బడ్జెట్ అంటున్నావు, ఆ ఫీమేల్ ని మెయిల్ చేసేలేరా? ఐఎమ్ ప్రెటీ షూర్ ఎవరో ఒక్కరైనా సజెస్ట్ చేసి ఉంటారు కదా. అందరూ ఒక్కరైనా అందరూ, బట్ కోర్ ఎసెన్స్ అది కాదండి. దాన్ని మెయిల్ చేస్తే కథను మార్చేసినట్టే, మొత్తం ఎంటైర్ కథ మార్చేసినట్టు. రియల్లీ? యా, ఇట్స్ అ స్టోరీ అబౌట్ అ ప్రెగ్నెంట్ లేడీ అండి. హౌ కెన్ బి మేక్ ఇట్ ఓకే. అయితే సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీనే ఉంచు, ప్రెగ్నెంట్ లేడీదే సినిమా, కానీ ఆమె కోసం ఫైట్ చేసి ఒక మెయిల్ క్యారెక్టర్ వాడు హీరో అవుతాడు కదా అంటారు. ఈజీ సజెషన్. ఏమో అది కాదేమో ఈ కదా అనిపించింది. బట్ ఈ చేంజ్ చేసేస్తే నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తా, ఈ చేంజ్ చేసేస్తే మేబీ మూవీ మెటీరియల్ అది అవుతుందేమో అని ఒక సినారియోలో ఉన్నప్పుడు కూడా ఎందుకు చేంజ్ చేయాలనిపించలేదు? ఐ లైక్ దట్, ఐ అప్రిషియేట్ యూ ఆనెస్టీ, బట్ వాట్ ఈస్ అది అట్లా ఉండడానికి అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇది కావాలి కదా. అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు అట్లాంటి సజెషన్స్, అట్లాంటి అడ్వైసెస్ వచ్చినప్పుడు
ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్స్ అండి. ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడచ్చు అంటే విత్ ఇన్ ద స్క్రిప్ట్ కూడా ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో అనే డిస్కషన్స్ ఐ ఆల్వేస్ వెల్కమ్. ఎవరిని అంత తక్కువని దీంట్లో నీరు బాబు ఏంటి ఇట్లా ఏమో ఉండదు. ఐ థింక్ ఆఫ్ ఇట్, ఆలోచిస్తా అసలు పాజిటివ్ వేలోనే తీసి ఆలోచించి అవును అలా ఆలోచిస్తే ఇంకేదైనా స్ట్రైక్ అవ్వచ్చేమో అనేది ఇంకా చూస్తా. ఇట్లా కూడా మెయిల్ ఎందుకు చేయకూడదు అన్నట్టు కూడా ఆలోచించినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ అంటే ఓకే అవును చేస్తే ఇట్లా వర్కౌట్ అవుతుంది కదా అన్న కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటే చేసేసేవాడినేమో. అది రాలేదు, కాన్ఫిడెన్స్ రాలేదు. అంటే మెయిల్ క్యారెక్టర్ వేసి చూస్తే సినిమా వర్కౌట్ అవ్వకపోతే తర్వాత నాకు అంటే మేల్ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి కాన్ఫిడెంట్. అండ్ వన్ థింగ్ ఇక్కడ కథ చెప్పిన తర్వాత విన్నోళ్ళందరికీ కథ నచ్చింది. వినే ప్రతి ఒక్కరు కూడా కథ బ్యూటిఫుల్గా ఉంది, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. కానీ ఆ రేంజ్ స్టార్ కాస్ట్ పడాలి. నీకు స్టార్ కాస్ట్ సినిమా చేయాలంటే యూఆర్ డెబ్యూటెంట్. డెబ్యూటెంట్కి ఇంత రేంజ్ సినిమా ఇవ్వాలి అంటే ప్రొడ్యూసర్లకు భయం వేస్తుంది. సో మెనీ క్యాల్కులేషన్స్. అంటే ఒక లీడ్ యాక్టర్ సినిమాలోకి రావాలి అంటే డెబ్యూ డైరెక్టర్ని చూసి రారు. సో స్టార్ ప్రొడక్షన్ హౌస్ని చూసి రావాలి. ఒక స్టార్ ప్రొడక్షన్ హౌస్ ఒక డెబ్యూ డైరెక్టర్ మీద ఇంత బడ్జెట్ పెట్టాలి అంటే కథ అలాంటిది. ఒక యుద్ధం అంటున్నాను, 14th centuryలో యుద్ధం, అవన్నీ ఒక డెబ్యూ డైరెక్టర్ని ఎట్లా ఉంది, ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ అనమాట. సో ఆ క్యాల్కులేషన్స్ వల్ల అది మెటీరియలైజ్ అవ్వలేదు తప్ప నథింగ్, నో ప్రాబ్లమ్ ఇన్ ద స్క్రిప్ట్ ఆర్ ద పర్సన్స్. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇట్స్ టోటల్లీ సిచ్యుయేషన్ డిమాండ్. ఓకే ఓకే. ఇప్పుడు హౌ మచ్ టైమ్ డూ యూ టేక్ టు లైక్ ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ కింద తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఏంటి ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్? డిపెండ్స్ అండి. అంటే ఐడియాని బట్టి అదే ఇప్పుడు మీకు అది చెప్పా ఫీమేల్ సెంట్రిక్ స్క్రిప్ట్ అది ఇంకా తీయచ్చా? అది యూ హ్యావ్ ఫుల్ వర్షన్? ఫర్దర్ ప్లానింగ్స్లో ఉంది అది. గ్రేట్. అది ఐ డెవలప్డ్ ఇట్ ఇన్ 6 months. 6 నెలలు కూర్చొని ఆలోచించుకుంటూ కొంత తెలియని విషయాలు గూగుల్ చేస్తూ రెఫరల్ బుక్స్ ఏ ఉన్నాయో చూసుకొని అవి చదువుతూ అట్లా ఐ స్పెండ్ 6 months ఆన్ దట్ స్క్రిప్ట్. 6 monthsలో ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ చేసాం దాన్ని. బట్ కమింగ్ టు కోర్ట్, ఇది ఐడియా మన దగ్గర ఉన్న దగ్గర నుంచి దీన్ని కథగా డెవలప్ చేయడానికి 1.5 years పట్టింది. బికాస్ ఆఫ్ ద రీసెర్చ్ అయి ఉండొచ్చు, లేదంటే కరెక్ట్ ప్రాపర్ సీన్ క్రాక్ అవ్వకపోవచ్చు. అంటే ఒక ప్లే ఆ డ్రైవ్ ఉంటుంది కదా, కోర్ట్ సినిమాకి యాక్చువల్లీ డ్రైవ్ క్రాక్ చేయడానికి టైం పట్టింది. డ్రైవ్ అంటే హౌ డు యూ ఎగ్జాక్ట్లీ డిఫైన్ డ్రైవ్? డ్రైవ్ అంటే కోర్ట్ సినిమాలో ఇప్పుడు యాజ్ వీ హ్యావ్ ఆల్ ద ప్రమోషనల్ కంటెంట్, యు సీ దర్శి ఉన్నాడు. దర్శి ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. కానీ సేమ్ టైం చందు అంటే రోషన్ ఉన్నాడు, చందు క్యారెక్టర్. బట్ హీఈస్ ద ప్రొటాగనిస్ట్. అదే హీరో ప్రొటాగనిస్ట్ తేడా. He's a savior basically. Darshi is a savior. So he'll be obviously the hero. అలాగని వీని హీరో కాదనకూడదు. అంటే ఇవన్నీ నువ్వు ఇప్పుడు చెప్పకూడదు, ముందు చెప్పకూడదు. సో ఇప్పుడు డ్రైవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ రెండింటికి ఒక కొలిజన్ ఉండకూడదు. కొలిజన్ ఇష్యూస్ వస్తాయి. అంటే అప్పుడు మనం ఎవరి దగ్గర స్టార్ట్ చేయాలి, ఏ క్యారెక్టర్ నుంచి కథను ముందుకు తీసుకెళ్తా ఉంటే ఏ పాయింట్లో ఇంకో క్యారెక్టర్ని తీసుకురావచ్చు, మళ్ళీ ఈ కథలోకి ఈ కథను బ్లెండ్ చేయాలి. మీకు అర్థమైంది. సో ఎక్కడ మొదలు పెడుతున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏం చెప్పాలనేది ముందు ఒకటి డిసైడ్ అయి ఉంటుంది కదా. ఏం చెప్పాలనుకుంటున్న దాన్ని ఏ స్టేజెస్లో ఎక్కడెక్కడ పట్టుకొస్తున్నాం, ఇన్కార్పొరేషన్స్, ప్లాంటింగ్స్, ఇవన్నీ మాట్లాడడానికి మనం ఎవరు ప్రతి ఒక్కొక్క కథ కూడా అంటే నేనేదో లెక్చరర్ లా చెప్తున్నట్టు అనిపించింది. అట్లా కాదు, మీ స్టోరీని మీరు ఎలా అప్రోచ్ చేస్తారో అది చెప్తున్నారు అంతే కదా. డ్రైవ్ అలా అనుకోకండి, మీరు మీ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. సో కోర్ట్ సినిమాకు ఒక డ్రైవ్ ఉంటుంది. ఈ డ్రైవ్ క్రాక్ అవడానికి టైం పట్టింది. అంటే యాక్చువల్లీ ఇది ఒక కథ కాదు, 2 స్టోరీస్ అని చెప్పాలి, 2 ప్యారలల్ స్టోరీస్ అని చెప్పాలి. బట్ సింగిల్ కథగా కనపడాలి, సింగిల్ సినిమా. అక్కడ ఒక చిన్న. సో బేసికలీ ఏ పాయింట్ ఆఫ్ టైంలో ప్రియదర్శి క్యారెక్టర్, లాయర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఇప్పుడు మనం ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జైబీ మూవీ చూసుకున్నా కూడా ఐ థింక్ ఫస్ట్ ఒక 20 minutes ఇట్ ఓపెన్స్ విత్ ది ఇరులా ట్రైబ్. ఆ ట్రైబ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా 20 minutes చూపించేసి యూ కట్ టు సూర్య క్యారెక్టర్. అది ఒక 10 minutes దాని తర్వాత మళ్ళీ కేసులోకి వస్తుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు జనగణమన చూస్తే ఎంటైర్ ఫస్ట్ హాఫ్ అసలు పృథ్వీరాజ్ కుమార్ ఓన్లీ కేస్, ఓన్లీ ఆ కాలేజ్ ఎపిసోడ్ అంతా రైట్స్ మొత్తం రక్కస్ అంతా జరుగుతూ ఉంటది. పృథ్వీరాజ్ ఎక్కడ ఉన్నాడు ఈ సినిమాలో అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి వస్తాడు ఆయన ఎంట్రీ, ఆయన ఫస్ట్ షాట్ ఆయన కనబడతాడు ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో పృథ్వీరాజ్ తప్ప ఇంకెవరు ఉండరు.
పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవుతుంది. డ్రైవ్ ఇస్ అ చాయిస్. అంటే ఎలా చెప్తే మనకి స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇలా చెప్తే ఈ కథ వర్కౌట్ అవుతుందని ఆ కాన్ఫిడెన్స్ రావడం ఇంపార్టెంట్. సో ఈ కథకి ఆ డ్రైవ్ క్రాక్ చేయడం కొద్దిగా. సో ఆ క్రాక్ అనేది ఎక్కడ అయింది? అది స్క్రీన్ ప్లే లెవెల్లోనే కదా, ఇట్స్ నాట్ లైక్ యూ షార్ట్ అండ్ దెన్ ఎడిట్ లో మనం మార్చుకుందాం అట్లా ఏం కాదు కదా. ఈ సినిమాకి ఇలా జరిగింది, మ్యాజిక్ తీసిన తర్వాత ఇది అనిపించింది, అది ఏం లేవండి. వాట్ వాజ్ రోట్ వాస్ టేకెన్. పేపర్ మీద ఏముందో స్క్రీన్ మీద అదే. సూపర్ సూపర్ సూపర్. ఎడిట్ కానీ, స్క్రీన్ ప్లే ప్యాటర్న్స్, షఫ్లింగ్ ఏం జరగలేదు, షఫ్లింగ్స్ కానీ, నెరేషన్ మార్చడానికి ఓకే బ్యాక్ స్టోరీ చెప్దాం, ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ లా పెడదాం, ఇవన్నీ పేపర్ మీద ఏం డిసైడ్ అయ్యామో స్క్రీన్ మీద అయ్యాము. ఓకే ఓకే. నాకు అనిపించేది ఏంటంటే ఆల్మోస్ట్ 1 hour అంటున్నారు కదా, దాంట్లో అయితే 1 hour వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది అని చెప్పి. 1 hour అవసరమా? నాట్ ఎగ్జాక్ట్లీ 1 hour అండి, 45 minutes. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత చంక్ అవసరమా? అవసరం. కెన్ ఇట్ సస్టైన్ అని? సస్టైన్ అంటే ఆ 45 minutes లో యుల్ ఇన్క్లూడ్ ద యాంటగనిస్ట్ అలాంగ్. యాంటగనిస్ట్ ఉంటాడు, ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ కూడా 45 minutes లోనే. యాంటగనిస్ట్ అంటే ఆ 45 minutes మొత్తం లవ్ స్టోరీ అని చెప్పను. ఓకే. సెటప్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఓకే, ఎవరు చందు, ఎవరు వీడేంటి, వీడి బాధ ఏంటి, వీడిది ఒక ఎస్టాబ్లిష్మెంట్. జాబిలి ఎవరు, వాట్ కైండ్ ఆఫ్ అ ఫ్యామిలీ ఆఫ్ వాళ్ళు ఎవరు, ఆ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, ఇవన్నీ కలుపుకొని 45. ఓకే ఓకే. సో కేస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా 45th minute లో. ఈ రన్ టైం క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే వీళ్ళ మీద స్టార్ట్ అయ్యి దర్శనం మీదకి వెళ్తుంది. ఇట్లా కాదు సినిమా, ఇట్లా చెప్పలేను నేను. ఓకే, అది మనం రిలీజ్ అయ్యాక మాట్లాడదాం. బట్ నాకు ట్రైలర్ చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. నేను మీకు ఫోన్లో కూడా చెప్పింది, ట్రైలర్ నేను ఒక కోర్ట్ రూమ్ డ్రామాకి ట్రైలర్ ఇలా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మనం ఏమనుకుంటాము, లైక్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఆర్గ్యుమెంట్స్ చూపించాలి, అది చూపించాలి, వాదనలు, పంచెస్, ఇంట్రెస్టింగ్, వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనే వాట్ యు కాల్ ఆల్ దోస్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. అట్లా ఏం లేకుండా సినిమాకి ట్రైలర్ లాగా అనిపించలేదు, అది ఆ కేసుకి ట్రైలర్ లాగా అనిపించింది. యూ ఇంట్రడ్యూస్డ్ వాట్ ఈస్ దట్ కేస్, ఆ కేసు ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ ఎజెండా ఏంటి, కేసు కోర్టులోకి వెళ్తుంది, కట్, ఇట్స్ ఎండింగ్. సో ట్రైలర్ ఎడిట్ లైక్ ట్రైలర్కి రాసుకున్న, బికాస్ ట్రైలర్ క్రెడిట్ ఏది కూడా నేను తీసుకోనండి, నథింగ్. అంటే దిస్ గై సూర్య డిడ్ ద ట్రైలర్ ఎడిట్. ఈస్ ది ఎడిటర్? Editor is Karthik Srinivas. Sorry. Editor is Karthik Srinivas. Who is Surya? Surya is a promo editor. He is an editor, but he is doing this teasers and trailers for the movies. Hit 3 teaser tane cut chesadu. Okay. Hit 3 teaser tane chesadu. Now court trailer. ఈ ట్రైలర్ తను కట్ చేశాడు. అంటే సినిమా చూపించాం మొత్తం అప్పటికి వితౌట్ బీజిఎం, సినిమా అంతా రెడీ ఉంది. బీజిఎం లేకపోతే సినిమా అర్థమవుతుంది, యూ కెన్ అండర్స్టాండ్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి సినిమా మొత్తం చూపించాం. టోటల్ ఎడిట్ కట్ అంతా ఒక్కడనే కూర్చోబెట్టి సినిమా మొత్తం చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పిన తర్వాత నీకేమనిపిస్తే అది కట్ చేయ ట్రైలర్. ఓకే, హి గేవ్ దిస్. సో నో ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ సైడ్ టు ఎండ్. కొన్ని చెప్పాము, అంటే ఇవి చెప్పొద్దు ట్రైలర్లో అని కొన్ని ఉంటాయి కదా, ఇవి రివీల్ చేయొద్దు అనేటివి, డ్రైవ్ కానీ ఇవేం మాట్లాడకుండా కొన్ని చెప్పినవి ఏంటంటే ఈ సినిమాని ఇదో కోర్టు కేసు, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటాయి, వాదించుకుంటారు, లాజిక్లు ఉంటాయి, క్వశ్చన్లు ఉంటాయి, ఇవి కాదు ఈ సినిమా. ఇందులో ఒక లవ్ స్టోరీ ఉంది. దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ లవ్. ఒక ప్రాపర్ ఎమోషన్ ఉంది, పెయిన్ ఉంది. లవ్ స్టోరీ అంటే ఇద్దరు ఉంటారు, అమ్మాయి అబ్బాయి ఉంటారు, వీళ్ళకో ఫ్యామిలీ ఉంటుంది, వాడికో ఫ్యామిలీ ఉంటుంది, వీళ్ళందరితో ఒక ఎమోషన్ ఉంటుంది, అవి కనపడతా ఉండాలి. ఈ ఎమోషన్స్ మధ్యలో ఒక కేసు నడుస్తూ ఉండాలి. ఇట్లాంటి ఒక సెటప్ ఇది. నీకేమనిపిస్తే అది కట్ చేయి, లైఫ్ ఉండాలి సినిమాలో. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో ఏదో మనకు సంబంధించిన మ్యాటరే ఉందని అందరూ ఫీల్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్కరు లైఫ్ కనెక్ట్ అయితేనే వస్తుంది. సో ఆ సోల్ని లైఫ్ని మిస్ చేయకుండా ట్రైలర్ కట్ చేయి, కానీ కొన్ని పాయింట్స్ ఇవి వాడద్దు, ఇవి రివీల్ చేయకుండా హోల్డ్ చేయి, కొన్ని పాయింట్స్ చెప్పి మిగతాది తన మీద వదిలేసాం. హీ టుక్ 4 days, అసలు ఎవరు కనపడలేదు ఇటువైపు, అండ్ హీ బ్రాట్ విత్ దిస్. I think it was the first cut, best trailer cut. ఒకటే ఎడిట్, ఒకటే ట్రైలర్ తీసుకొచ్చాడు ఇదే లెంత్ తో, ఒక్క షార్ట్ మార్చలేదు. రియల్లీ ఒక్క షార్ట్ మార్చలేదు ట్రైలర్. ఓన్లీ ద ఎండ్ ఒక్కటి కొంచెం ఫైన్ ట్యూన్ చేసాం అంతే, టైటిల్స్ పడ్డానికి బీజిఎం, ఆ సెటప్ మొత్తం ఒకటి కొంచెం చేసాం తప్ప ద ఫ్లో, ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ట్రైలర్ హీ డిడ్ ఇట్.
గ్రేట్ గ్రేట్ అంటే గ్రేట్. నేను చెప్పింది ఒకటి, నీకేం అర్థమైతే అది కట్ చేయాలి, నాకు ఇది అర్థమైందన్నా ఓకే, ఇదే సినిమా అని చెప్పి. కోర్టుని మీరు నాన్నగారికి తప్ప వాల్ పోస్టర్ కానీ ఇంకెక్కడ పిచ్ చేయలేదా? చేయలేదు, డైరెక్ట్ డైరెక్ట్ 100% స్ట్రైక్ రేట్. అంటే ఇది రాస్తున్నప్పుడే ఎందుకో బాగా అంటే ఇంక దాన్ని ఇప్పుడు చెప్తే చాలా సినిమాటిక్గా చాలా డ్రామాటిక్గా ఉంటుంది. రాస్తున్నప్పుడే ఎందుకు అనిపించింది ఈ సినిమాకి, అంటే ఈ కథ చెప్పడానికి ఒక ఫేస్ కావాలి. ఒక మనిషి చెప్తే వింటారు ఈ కథ, మనిషి చెప్తే వింటారని కాదు, ఒక మనిషి చెప్తే ఈ కథని వినే పర్స్పెక్టివ్ మారుతుంది, ఒక కలర్ లుక్ మారిపోతుంది, క్రెడిబిలిటీ బేసికల్లీ. అంటే అట్లాంటి ఒక ఇమేజ్ కావాలి ఈ సినిమాకి అని ఎందుకో రాస్తున్నప్పుడే ఆ ఫీలింగ్ ఉండింది బాగా. సో బాగా అంతా రాయడం అంతా అయిపోయిన తర్వాత పర్సనల్ చాయిస్ అది, వెళ్ళి దర్శితో మాట్లాడటం, అన్న ఇది నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, వాల్ పోస్టర్ బ్యానర్లో ఆ బ్యానర్కు ఇమేజ్ ఉంది, అట్లాంటి ఇమేజ్తో రావాలి ఈ సినిమా అనిపిస్తుంది, ఎందుకో నాకు అనిపిస్తుంది అంతా చెప్పేశాను నేను. ట్రూ 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 రా ట్రూ ట్రూ డెఫినెట్లీ మనం నాన్నమ్మతో నేను మాట్లాడతాం, నువ్వు మొత్తం రిటర్న్ ఫార్మాట్ రెడీ చేసేసి మొత్తం డ్రాఫ్ట్ చేసేసి దీన్ని మనం మాట్లాడతాం, వితౌట్ డ్రాఫ్ట్ వెళ్తే బాగుంది కదా. నేను అప్పటివరకు రాయలే. ఓకే, మరి జస్ట్ మైండ్ లో పేపర్ మీద పెట్టలేదు అప్పటి వరకు? బిల్డ్ అండి, అంటే మొత్తం అంటే ఏం రాయాలి అనేది తెలిసేంత వరకు రాయలేము, అంటే నేను పర్సనల్లీ అందరినీ డిఫైన్ చేయలేము అట్లా. సో ఇది రాయాలి, ఇది ఈ సినిమా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీథింగ్ మైండ్ లో ఉండింది. ఓకే, పేపర్ మీద పెట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? పేపర్ మీద పెట్టడం ఈజ్ అనదర్ టాస్క్ అండి, అది వేరు. ఒకసారి పేపర్ మీద పెట్టడం మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది మనకి ఎన్ని తప్పులు చేసాం మనం. సో పేపర్ మీద పెట్టడం అనేది తర్వాత అండి. నాకు అప్పటికి నేను దర్శక్ నెరేట్ చేసినప్పుడు నా దగ్గర 1 hour ఉంది, 1 hourది పేపర్ మీద పెట్టడానికి నాకు 32 days పట్టింది. ఎగ్జాక్ట్లీ 1 hour నోట్తో చెప్పేసావు కదా, అది మొత్తం పేపర్ మీద పెట్టడానికి ఏంటని అనుకోవచ్చు మనం, కానీ రాసేటప్పుడు తెలుస్తాయి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్. సో అదంతా రాసుకుని పెట్టుకున్న తర్వాత నాన్నగారికి అప్రోచ్, అది రాసి నాన్నగారి కోసం వెయిటింగ్, ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ అప్పుడు వెళ్ళి చెప్పేద్దామని. అయితే అది ఇట్ టుక్ సో లాంగ్ అనకూడదు, ఈజ్ బిజీ, ఆయన అన్న జరుగుతుంది అప్పుడు. అప్పటి నుంచి ఐ వెయిటెడ్ 8 months. 8 months కథ పట్టుకుని వాళ్ళు కూర్చుని అంత ఏం చేయాలి. ఆ 8 months ఏం చేస్తుండే? ఈ కథనే బిల్డ్ చేస్తుండే, వర్కింగ్ ఆన్ ఇట్. సోలో గానా లేక మీ కో-రైటర్? ఇద్దరు, కార్తిక్ అండ్ వంశీ. V3 అంటే రైటింగ్. నేను మొన్న రీసెంట్ నాన్నగారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రైటింగ్ అని నేను ఎప్పుడు ఎక్కడ అడ్రస్ చేసి మాట్లాడుతున్నా ఇట్స్ నాట్ మీ ఒక్కడిని కాదు, ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్, ఇద్దరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, టైం, ఏమొస్తుంది నాకు రిజల్ట్ ఏమీ లేకుండా, ఓకే ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది, ఈ కథ వర్కౌట్ అవుతుంది అని నమ్మి, అంటే ఓన్లీ కథ వర్కౌట్ అవుతుంది కాబట్టి అని అంటే ఒక సెల్ఫిష్ రీజన్ అయిపోతుంది. అట్లా కూడా కాదు, కథ వర్కౌట్ అవుతుంది కాబట్టే పని చేస్తున్నారు ఇల్లు అని అంటే మళ్ళీ సెల్ఫిష్ రీజన్. అట్లా కాదు, మంచి సినిమా చేద్దాం, ఇది డెఫినెట్లీ మంచి సినిమా అవుతుంది, మనం దాంట్లో పార్ట్ అవుదాం. We3 were friends, వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో మాకేమీ డిఫరెన్సెస్ లేవు, మంచోళ్ళు, చక్కగా ఏంటన్నగారి కట్ చేస్తే మాకేంటి అని అడగకుండా మాకేంటి. మీరన్నా మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేసుకున్నారా నాకేంటి అని? దీనికి ఈ కట్ చేస్తే నాకేం వస్తుందని సినిమా కోసం చేసుకుంటున్నాం కదా. బట్ ఈ హోల్ దీంట్లో మనీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ అవి ఉండే నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్. డెఫినెట్లీ ఇదంతా క్రైసిస్ పీరియడ్ అండి, ఏముండేది కదా. అంటే ఓన్లీ థింగ్ ఏముండేది అని అంటే ఈ కథ చేస్తున్నాము, ఏ రోజు ఈ కథ ఎక్కినా విల్ గెట్ దట్ లైట్, ఆ లైట్ కాంపెన్సేషన్ అది వస్తుంది, అది వచ్చిన రోజు మాట్లాడుకుందాం. అంతవరకు ఏం చేస్తున్నాం, ఏమొచ్చింది మనకి, ఏమొస్తుంది కథ చేయడం వల్ల అని ఆలోచించద్దు అని చేసుకుంటూ వెళ్ళాం. అంతే, ఏముండవు, ఎంత ఉంది తినడానికి అని ఎత్తుక్కుంటూ, ఎంత ఉంటే ఇంతకు ఏమొస్తుంది అని ఆలోచించి తింటూ. స్పేస్, అన్నిటికన్నా ముందు స్పేస్, ఎక్కడ కూర్చొని చేయాలి కదా, కథ అంటే డిస్కస్ చేయాలి, ఎక్కడ దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి, ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి. కాఫీ షాప్స్కి వెళ్తే రేట్లు వెళ్తాయి, అంటే ఒకరోజు కాకపోతే ఒక్కరోజైనా ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి కదా, రోజు వెళ్ళి కాఫీ షాప్స్కి ఫ్రీ స్పిరిటెడ్గా చేసేయలేం కదా. థ్యాంక్స్ టు దిస్ ఐకాన్ మాల్, హైటెక్ సిటీలో పివిఆర్ ఐకాన్ ఖాళీ ఉంటుంది మాల్ ప్లేస్, దే వోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫర్ ప్లేస్లో. అక్కడికి వెళ్ళి ఫుడ్ లాంచ్, ఆ ప్లేస్లో ఒక టేబుల్, ఇంకా అది మాదే టేబుల్ అన్నట్టు, రిజర్వేషన్ అన్నట్టు, ఆ టేబుల్ ఎవరైనా కూర్చుంటే వాళ్ళు వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసేవాళ్ళం. ఇది మాదిరా, మీరేంటి కదా అన్నట్టు. ముగ్గురు
అప్పుడు వంశీ వాజ్ వర్కింగ్ ఫర్ దేవరాకి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్. అది చేస్తూ వచ్చేవాడు ఇటు. అది దానికి వెళ్తూ స్పేసెస్లో మెయిన్ టైంలో వస్తూ ఉండేవాడు. బట్ అలా అని ఆన్ అండ్ ఆఫ్ అని చెప్పలేం. హీస్ అ ఫుల్ టైమ్ రైటర్ ఫర్ ది స్క్రిప్ట్ దో వర్కింగ్ ఫర్ దేవరా. సో మా రూమ్లో మేము చేసుకున్నది మణికొండ. మణికొండ ఇది ఎలా తెలుసు మీకు? అంతే కదా, స్ట్రగుల్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఉండేది అక్కడే. అట్లా మణికొండ మై అడ్రస్ శ్రీనగర్ కాలనీ. నేను ఫిల్మ్ నగర్ లో శ్రీనగర్ కాలనీలో ఉన్నా, మణికొండలో లేదు. బట్ వంశీ రూమ్ మణికొండ. మణికొండ ఇస్ నౌ ద న్యూ హబ్. ఇక్కడ అట్లానే రూమ్ లో కూర్చొని కథ మాట్లాడడం ఆ మీటర్ కాదు. ఏదో క్లోజ్డ్ రూమ్ ఫీలింగ్స్ లో చేయలేము. ఫ్రీ స్పిరిటెడ్ గా తిరుగుతూ ఉండాలి బయట. ఫ్రీ స్పిరిటెడ్ గా తిరగాలంటే ఫ్రీగా ఎవడే. సో ఫ్రీ స్పిరిటెడ్ లో స్పిరిట్ కూడా రాదు. సో డైలీ యూ గైస్ వుడ్ గో టు ఐకాన్ డైలీ వెళ్ళి అంటే ఆఫీస్కి వెళ్ళినట్టే రోజు పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి బండి వేసుకొని వెళ్ళి కార్తిక్ని పిక్ చేసుకొని ఐకాన్ మాల్కి వెళ్ళి కూర్చోడు. వంశీ ఏమో ఆఫీస్ గ్యాప్స్ లేదా షూట్ జరుగుతున్నప్పుడు కంప్లీట్లీ దేర్. సో స్పేస్ ఉన్నప్పుడు ఆఫీస్లో చూసుకుని వర్క్ అంతా అవైలబిలిటీని బట్టి వచ్చాడు. మేమిద్దరు మాత్రం కాన్స్టెంట్ అది కూర్చొని అలాగా ఒక టేబుల్ అది ఫిక్స్ చేసుకొని ఇప్పటికీ నాకు తెలుసు ఆ టేబుల్ మీద పెన్సిల్ రైటింగ్స్ పెన్ రైటింగ్స్ ఆ టేబుల్ మీద ఇప్పటికీ ఉండొచ్చు కోర్టుకి సంబంధించి. మీరు కోర్టు సినిమా కానీ హైటెక్ సిటీలో ఉన్న పీవీఆర్ ఐకాన్కి వెళ్ళి చూస్తే ఇట్ విల్ బి లెజెండరీ అనమాట. ఎందుకంటే స్టోరీ రాసేది అక్కడే కాబట్టి. నైస్ నైస్ నైస్. అక్కడే మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మేము కూర్చున్న టేబుల్ ఎలాంటిది అంటే ఏ టేబుల్ అది ఎగ్జాక్ట్లీ? ఆ టేబుల్ ప్లేస్మెంట్ ఏంటంటే కరెక్ట్ గా అక్కడ కూర్చొని చూస్తే ఎదురుగా మెట్రో వెళ్తా ఉంటది. మెట్రోని ఓవర్లాప్ నుంచి తీస్తే ఆవాస కనిపిస్తూ ఉంటది. ఆవాస నేమ్ బోర్డు నేమ్ టైటిల్ కనబడుతూ ఉంటది. ఆవాసం చూస్తూ మేము కథ రాసేవాళ్ళు. అంటే ఏంటంటే అంటే అదేం పెద్ద ఫ్యాసినేషన్ ఏం కాదు కానీ ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే ఫిల్మ్ ఆవాసాలు ఉన్నాయి కదా మీ ప్రెస్ మీట్ జరిగింది. ఆవాసం చూస్తూ చేసాం. అప్పటికి మాకున్నది ఏంటంటే ఆవాస అంటే వాస్తు ప్రకారం ఇండస్ట్రీకి అచ్చొచ్చిన ప్లేస్ అనుకుంటున్నది. ప్రతి ఒక్కరికి అక్కడే రూమ్లు వేస్తూ ఉంటారు. ఇట్లాంటి మాటలన్నీ విన్నాం అనమాట బయట ఉంది. రైటర్స్కి ఆవాసాలు రూమ్ వేస్తూ ఉంటారు. పాట రాయాలంటే లిరిక్ రైటర్స్కి, సినిమా రాయాలంటే రైటర్స్కి, డైలాగ్ రైటర్స్కి ఆవాసాల రూమ్ వేయండి రైటర్ వస్తున్నారు. ఇట్లాంటివి వినున్నాము. ఇవన్నీ విని ఆవాసం చూస్తున్నాం. ఇక్కడ ఆవాసం చూస్తే ఇక్కడ రాస్తున్నాం. సరదాగా మాట్లాడుకుంటూ డిస్కషన్స్లో కూడా మేము అనుకున్నాము ఆర్టిక్ అన్నాడు సరే ఈ సినిమాకి ఆవాసం చూస్తూ చేస్తున్నాం, నెక్స్ట్ సినిమాకి ఆవాసాలు కూర్చొని చేయాలి అనే ఊరికే సరదాగా అనుకునేవాళ్ళం. కానీ మాది ప్రెస్ మీట్ ఆవాసాలు అని చెప్పినప్పుడు కార్తిక్ అండ్ వీవర్ లైక్ వంశీ కార్తిక్ బెస్ట్ స్టోరీ ఐ హర్డ్. దిస్ ఇస్ ద మోస్ట్ హోల్సమ్ థింగ్ ఐ హర్డ్. మంచి ఫీల్ అది. అంటే ఆ రోజు మేము అనుకున్నాం నెక్స్ట్ సినిమాకి ఆవాసాల రూమ్ వేసుకొని ఇక్కడ రాయాలనుకున్నాం, ఈ సినిమాకి ఆవాసాల ప్రెస్ మీట్ చేస్తున్నాం. ఓకే కదా నీకు సార్? సూపర్ సూపర్. రాము గారు ఈ హోల్ ప్రాసెస్ లో ఇంపేషెంట్ అవ్వలేదు? నెవర్. మీరు మామూలుగా మా టీం మెంబర్స్ ఎవరినైనా ఏమాత్రం గెలికినా జగదీష్ అంటే ఏంటి జగదీష్ గురించి ఏదైనా వన్ వర్డ్లో చెప్పానంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలియదు. పేషెన్స్. ఓకే అంతే, అదొకటే చెప్పాలి. ఇంకా నేనే చెప్పేసుకుంటాను చండాలంగా. లేదు, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ కదా ఒక ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో. పేషెన్స్ లేకపోతే పేషెన్స్ అంటే ఇప్పుడు 2 types అన్నాను. పేషెన్స్ మైట్ నాట్ డిఫర్ బట్ సెగ్మెంట్ వైజ్ చూస్తే మీకు సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత వెన్ యూ బికమ్ అ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ అయిపోయి ఆ చైర్లో కూర్చొని సినిమా తీస్తున్నప్పుడు ఆ పేషెన్సీ నోటేషన్స్ అన్నీ వేరు, ఆ మ్యూజిక్ అంతా వేరేలా ఉంటుంది. సినిమా రావడానికి ఉండే పేషెన్సీ వేరు, సినిమా పట్టుకోవడానికి ఈ పేషెన్సీ నోటేషన్స్ వేరు. ఇది ఇంకో వేరే మ్యూజిక్. రెండింటి పేరు పేషెన్సీ. అంటే సినిమా వచ్చేవరకంటే ఇట్స్ లైక్ ఏంటంటే మనం ఒక యాక్టర్గా లేకపోతే ప్రొడ్యూసర్గా కథ చెప్పేసాం, వాళ్ళు ఓకే అనేసారు, ఓకే సినిమా అయిపోయింది, ఎస్ డన్, నేను డైరెక్టర్ అయిపోతా అనుకుంటే అయిపోదు. ఓకే అయ్యింది అనేది రిలీజ్ అయ్యి కామన్ ఆడియన్స్ మధ్యలో ఆ తెర మీద బొమ్మ ప్లే అయ్యే వరకు ఇట్స్ నాట్ యువర్ ఫిలిం. అదంతా ఉండాలి. సో అక్కడంతా పేషెన్సీ కావాలి. సో నాని గారికి లైక్ ఐ డోంట్ నో వాట్స్ ద హైరార్కీ అట్ వాల్ పోస్టర్ సినిమా, బట్ అక్కడ స్క్రిప్ట్ వాట్ వాస్ దట్ విన్నింగ్ నరేషన్? ఇది నేను మొన్న ఎక్కడ చెప్పాను, ఎవరికి చెప్పాను, ఇది ప్రేమ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. అంటే ఆవిడ
అందరినీ యాక్టర్స్ అందరిది కామన్ ఇంటర్వ్యూ అది. అందరినీ ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఫేవరెట్ సీన్ ఏంటి, సీన్స్ అన్నిట్లో యాక్ట్ చేసి ఉన్నారు కదా, మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అందరినీ అడిగారు యాక్టర్స్ అందరినీ, నన్ను అడగలా. అదేంటది నన్ను ఫేవరెట్ సీన్ ఏంటి అని అడగరా అంటే నేను అంటే మీకు ఫేవరెట్ సీన్ ఉంటుంది, డైరెక్టర్ కదా మీరు యాక్ట్ చేయరు కదా ఇందులో యాక్టర్స్ కానీ, లేదు నాకు ఫేవరెట్ సీన్ ఉందని చెప్పి నేను చెప్పా. అంటే విత్ ఇన్ ద ఫిలిం కాదు, విత్ ఇన్ ద జర్నీ ఆఫ్ ద ఫిలిం, జర్నీలో అని చెప్పి ఆ సీన్ చెప్పా. దాన్ని నెరేషన్, నానిగారితో నెరేషన్. హైరార్కీ అంటే ఏం లేదండి, హీఈస్ ద డెసిషన్ మేకర్, హీఈస్ ద ఓన్లీ వన్. ఆయనే వింటారు కదా, ఎవరినో వినమని చెప్పి బాగుంటే నా దగ్గర పంపించట్లా లేదు. ఇప్పుడు నవ్వు దీప్తి గారు ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ నానిగారు. నవ్వు ఇప్పుడు నానిగారికి యాక్సెసిబిలిటీ తక్కువ కదా మనకి, బీయింగ్ అన్ యాక్టర్ హిస్ టైమ్ ఇస్ సో లిమిటెడ్. ఆయన చాలా బోల్డ్ మీటింగ్స్ ఇట్లా అన్నిటి మధ్యలో కూడా కథ వినడానికి ఆయన ఇచ్చే ప్రయారిటీ మాత్రం అసలు అదొక ఇదిలేండి. హీఈస్ అ జెంటిల్మెన్. అయితే ఆయనే నేను కథ చెప్పాలనుకున్నప్పటికీ హీఈస్ ద ఓన్లీ వన్. మధ్యలో వేరే వాళ్ళు విని నాన్నగారు పంపించడం అట్లా ఏం లేదు. నేను దర్శికి చెప్పా, దర్శి మాట్లాడాడు, డైరెక్ట్ నాన్నగారు అంతే. నాన్నగారు నరేషన్ వెళ్ళా కూర్చున్నా 2 hours 45 minutes సింగిల్ నరేషన్. మధ్యలో ఇంటర్వెల్ గ్యాప్ ఇచ్చా, ఒక 5 minutes గ్యాప్ తీసుకున్నాం, వచ్చి మళ్ళీ 2 hours 45 minutes స్ట్రెచ్ నరేట్ చేసా. నరేట్ చేస్తున్నంతసేపు నాకు తెలుస్తుంది ఈయనకి నచ్చుతుంది సినిమా అని, ఇది నచ్చింది ఈయనకి సినిమా నచ్చింది అంటే వాట్ కైండ్ ఆఫ్ అ గుడ్ లిజనర్ హీ ఈజ్. అంటే నేను ఏదైనా చిన్న కామెడీ ఉండదు ఈ సినిమాలో, బట్ ఆ లవ్ స్టోరీ చిన్న సరదాగా అనిపిస్తుంది. నేను సరదా సీన్ చెప్తున్నప్పుడు ఆ చిన్నగా నవ్వుతున్నాడు, విలన్ సీన్స్ చెప్తున్నప్పుడు కోపంగా చూస్తున్నాడు, ఆయన లవ్ సీన్స్ చెప్తుంటే మురిసిపోతున్నాడు, ఒక ఎమోషనల్ సీన్ చెప్తే ఆయన ఫేస్లో నాకు ఎమోషన్ తెలుస్తుంది, బాధపడుతున్నాడు ఈయన. అంటే రెసిప్రొకేషన్ మనం నెరేట్ చేస్తున్నప్పుడు తిరిగి ఆ లిజనర్ నుంచి ఆ రెసిప్రొకేషన్ వస్తే ఒక తెలియని ఎనర్జీ వస్తుంది నెరేట్ చేయడానికి. అదే ఎనర్జీతో 2 hours 45 minutes ఆయన ఇచ్చిన ఎనర్జీతో ఆయనకే ఇచ్చాను కదంతా. చెప్పేస్తే ఇంకా అయిపోయింది అంతా, సార్ అలా అయిపోయింది, ఇది ఎండ్ సార్ అన్న. ఆయన అసలు నించున్నాడు, ఆయన వెంటనే లేచి నించుంటాను, నేను కూర్చొని ఆయన నించుంటే వెంటనే నించోవాలి కదా, నేను నించుంటే చేయిచ్చా, షేక్ హ్యాండ్ ఇస్తే వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా ఫస్ట్ వర్డ్. ఇంకేం అనలేదు, బాగుంది ఇట్లా చేద్దాం అట్లా. నేను దర్శికి చెప్తా, ఆయన అనొచ్చు ఇవన్నీ. నేను కథ నచ్చింది ఈయనకి, ఏమైనా డిస్కషన్స్ ఉంటాయేమో, పాసిబిలిటీస్ ఏమైనా మాట్లాడతారనుకుంటా దర్శితో. సరే నేను దర్శితో మాట్లాడతా, లేదా 2 days ఆగి టచ్లోగా, ఇట్లాంటి జనరల్గా ఉంటాయి కదా, ఇలాంటి ఏదో ఒకటి వస్తుందిలే, కానీ మనం గట్టిగా పట్టుకొని కూర్చుంటే పని అవ్వచ్చులేదు అని అనిపిస్తుంది నాకు కథ చెప్తున్నాను సేపు. కానీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్, డైరెక్ట్ వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా అనేది ఎన్నిసార్లు రెజొనేట్ అయిందో నాకు. వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా, వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా త్రూ అవుట్ ద జర్నీ ఈ 1 yearలో ఎన్నిసార్లు రెజొనేట్ అయింది. దట్ వాజ్ హై మూమెంట్, వెరీ హై మూమెంట్. నేను అదే ప్రేమ గారికి కూడా అదే చెప్పి ఆ రోజు ఇంటర్వ్యూ, సినిమా లోపల సీన్లు అన్నిటికన్నా హై సీన్ అది నాకు. ఎందుకంటే ఈ హైలన్నీ రావడానికి ఇచ్చిన హై అది. హ్యాపీగా పడుకున్నారు ఆ రోజు? లేదు అసలు నిద్రపట్ల, హ్యాపీగా ఎక్కడ పడుకుంటాను, అసలు అంత నిజమా అని రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. వెంటనే ఇంకా ఆఫీస్ తీసేయడం, వెంటనే ఇంకా అంత స్ట్రెచ్. ఇది కూడా నేను చెప్పాను ఎక్కడో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఆ స్టేజ్ మీద ప్రీ రిలీజ్లోనే చెప్పాను. March 13th ఐ నెరేటెడ్ టు నానిగారు, March 14th సినిమా రిలీజ్. 1 year ఎగ్జాక్ట్ 1 year. బ్యూటిఫుల్. 1 year went like a day. బ్యూటిఫుల్. మధ్యలో ఇయర్ క్యాలెండర్ మారిపోయింది అంతే. ఈ 1 year ఎలా జరిగిపోయిందో కూడా తెలియదు మాకు, నన్ ఆఫ్ అస్ మా టీంలో ఎవరికి. 1 year ఏం జరిగింది అన్నట్టుంది. నాన్నగారికి కథ చెప్పాం, సినిమా రిలీజ్ అయిపోయింది, ఇలా ఉంది. సో అదే దట్స్ వాట్ హ్యాపెన్స్. ఇట్స్ లైక్ ఏది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. ఇట్స్ లైక్ సత్యదేవ్ గారు చెప్తారు, మీరు ఒక 10 ఏళ్ళు కష్టపడుతున్నారంటే 10 ఏళ్ళ తర్వాత ఇంట్రెస్ట్తో సహా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ దట్ హెస్ హ్యాపెన్ టు యూ. సో March 14th నా సినిమా చూడడానికి ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. అండ్ అవసాలో మీరు సక్సెస్ మీట్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ జెన్యూన్లీ వాంట్ ద ఫిల్మ్ టు బి గుడ్. అంటే ట్రైలర్ నుంచి నాకు చాలా మంచి వైబ్స్ వచ్చాయి. ఐ హోప్ వీ గెట్ టు డిస్కస్ అ లాట్. సినిమా చూసాక మాట్లాడుకోవడానికి ఏదన్నా ఉంటే బాగుంటుంది. ఏదో చూసేసాము బాగుంది వచ్చేసాము అని అలా కాకుండా, if it triggers a conversation, then if it gives us something to talk about, it will give you a lot of stuff to talk. That's what I want. అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానేమో అనిపించి భయం వేస్తుంటాను, కానీ మంచి సినిమా డెఫినెట్లీ చూడండి. మీ నియర్ అండ్ ఇయర్ మొత్తం మీ సర్కిల్ అందరికీ కూడా చెప్పండి, చూడండి. ఖచ్చితంగా మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కోర్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్.
డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఖచ్చితంగా కృష్ణవంశీ గారితో మీ మీ ఇంటరాక్షన్ అది కూడా త్వరగా జరుగుతుంది, నాకు తెలుసు జరుగుతుంది. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ ఏఎస్ఏపి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రామ్ గారు. ఆల్ ది బెస్ట్. మీరు నన్ను రామ్ గారు, నేను నమ్ము రామ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.